హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. సో ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ ఇంత ముందుకు నేను ఈ వీడియో చేశాను. సో ఏంటి ఇంతకీ ఆ వీడియో అంటే డాండ్రఫ్ గురించి. సో చాలా మంది డాండ్రఫ్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు అండ్ దానికి ఏదైనా మంచి షాంపూ చెప్పండి అనేసి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇంత ముందుకు ఒక షాంపూ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆ షాంపూ గురించి కావాలి అనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో గురించి కూడా. అయితే అది కొద్దిగా ప్రైస్ ఎక్కువగా ఉంది షాంపూ అనేది. సో ఈసారి కొద్దిగా రీజనబుల్ తక్కువ ప్రైస్ లో వచ్చే ఒక మంచి షాంపూ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇంతకీ ఆ డాండ్రఫ్ షాంపూ ఏంటి అంటే అదే వచ్చేసి కీటనోజల్. నేను స్పెషల్ గా బ్రాండ్ గురించి చెప్పను. సో బ్రాండ్ గురించి అనేది చెప్పను, ఓన్లీ ఆ కంపోజిషన్ గురించి మాత్రమే. కీటనోజల్ అనే ఏ షాంపూ అయినా కానీ మనకి డాండ్రఫ్ కి బాగా పనిచేస్తుంది. కాకపోతే దీన్ని ఎలా వాడాలి అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే ఈ కీటనోజల్ షాంపూ అనేది మనకి ఇందులో కీటనోజల్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అని ఉంటుంది. అది ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. అది పక్కన పెడితే మెయిన్ గా మనకి డాండ్రఫ్ రావడానికి కొన్ని రీజన్స్ అనేది ముందు చెప్తాను. సో ఏంటి అని అంటే మనకి డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏమంటారు, వారం రోజులకు ఒకసారి తలస్నానం చేస్తుంటారు. ఈ రోజు ఆయిల్ పెట్టుకున్నారు అనుకోండి సండే రోజు, మళ్ళీ సండే వరకు మీరు అదే ఆయిల్ తో అలాగే ఉండి మళ్ళీ సండే రోజు తలస్నానం చేయడం వల్ల మనకి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే మనం హెడ్ అనేది ఎక్కువగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, తల అనేది క్లీన్ చేసుకోకపోవడం వల్ల సో మనకి ఈ బ్యాక్టీరియా లాగా ఫామ్ అయిపోయి మనకి ఈ ఏమంటారు డాండ్రఫ్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీలో ఎక్కువగా హీట్ అయినప్పుడు కూడా కొంతమందికి డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకొకటి డ్రై స్కాల్ప్. కంప్లీట్ గా కొంతమంది ఏంటి అంటే ఆయిల్ పెట్టుకోవడం అసలుకే ఇష్టం ఉండదు. కంప్లీట్ గా డ్రై స్కాల్ప్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఈ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఏంటి అంటే 2 to 3 days కి ఒకసారి ఆయిల్ పెట్టుకుంటూ తలస్నానం చేస్తూ ఉండాలి. ఈ రోజు ఆయిల్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక 2 days కానీ 3 days కానీ గ్యాప్ తీసుకొని మళ్ళీ తలస్నానం చేయాలి. అంటే వీక్లీ 2 times లేకపోతే 3 times. 2 times అయితే సరిపోతుంది తలస్నానం. 2 to 3 times తలస్నానం చేయడం వల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది పోతూ ఉంటుంది. అండ్ వీటికి కొన్ని న్యాచురల్ పద్ధతుల ద్వారా కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు డాండ్రఫ్ అనేది. నార్మల్గా మనము మెంతులు కానీ ఇంకా డిఫరెంట్గా యూస్ చేస్తూ ఉంటాం కదా, హెన్నాలు కానీ మెంతులు అని న్యాచురల్ పద్ధతుల ద్వారా, వేప నూనె అని ఇలా యూస్ చేస్తుంటారు. అలా వాడినా కానీ మీకు డాండ్రఫ్ చుండ్రు అనేది పోవట్లేదు అంటే అప్పుడు మీరు షాంపూకి వెళ్ళండి. ఫస్ట్ న్యాచురల్ పద్ధతిలో ట్రై చేయండి ఎప్పుడైనా కానీ. సో న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసినా కానీ మాకు పోవట్లేదు అక్క అని అంటే అప్పుడు మీరు షాంపూకి స్విచ్ అవ్వండి. సో మరి ఇంతకీ షాంపూ ఎలా యూస్ చేయాలి అనేది చెప్తాను. అయితే మనము తలస్నానం చేసేటప్పుడు ఒకవేళ మీ తలకి ఆయిల్ ఉంటే ఫస్ట్ మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో మామూలు షాంపూ, ఆ షాంపూతో మీ తలలో ఉన్న డర్ట్ అంటే మురికి అంతా తీసేయాలి. సో బాగా వాష్ చేసేసేయాలి, ఆయిల్ వెళ్ళిపోవాలి, డర్ట్ వెళ్ళిపోవాలి. సో మీరు హెయిర్ మామూలుగా తలస్నానం ఎలా చేస్తారో అలా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు తలకి ఒక జగ్గు వాటర్ వేసుకున్న తర్వాత ఈ కీటనోజల్ అనే షాంపూ ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఒక 10 ml అలా అంటే డ్రాప్ లాగా మీ చేతిలో ఒక 2 to 3 drops లాగా మనకి ఇది జెల్లీ లాగా వస్తుంది. కొద్దిగా ఇంత సైజులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మీరు ఇలా చేతిలో రబ్ చేయగానే నురుగులాగా వస్తుంది. వెంటనే మీకు మాడకి తలకి అనేది మీరు ఇది అప్లై చేసుకోవాలి. ఈ షాంపూ అప్లై చేసి బాగా ఇలా ఫింగర్స్తో మాడ మొత్తం, డాండ్రఫ్ అనేది మనకి మాడకు పడుతుంది కదా, మాడ మొత్తం ఇలా అప్లై చేసేసి బాగా రుద్దాలన్నమాట, నురుగు వస్తుంది. సో జుట్టుకు అవసరం లేదు, ఓన్లీ తలకి మాడకి మాత్రమే పెట్టండి. సో ఇలా పెట్టిన తర్వాత సో ఒక 5 minutes అలాగే వదిలేయండి. నురుగు వచ్చిన తర్వాత కొప్పులాగా కట్టేసుకొని, లేకపోతే బాయ్స్ అయితే అలాగే వదిలేసి పెట్టుకోండి. ఒక 5 minutes తర్వాత మీరు జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేయాలి. మళ్ళీ షాంపూ పెట్టిన అవసరం లేదు. ఈ డాండ్రఫ్ షాంపూ పెట్టిన తర్వాత జస్ట్ 5 to 7 minutes 10 minutes అలా ఉంచుకొని తర్వాత మీరు నార్మల్ వాటర్తోని బాగా వాష్ చేయాలి. షాంపూ మొత్తం పోయేలాగా, ఇది కూడా మనకి నార్మల్ షాంపూ లాగానే నురుగు వస్తుంది. సో పోయేలాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా మీరు డాండ్రఫ్ వచ్చినప్పుడు ఒక 2 times యూజ్ చేయండి, 2 to 3 times యూజ్ చేయండి.
కంటిన్యూగా 3 వారాలు, వారానికి ఒకసారే వాడండి. మీరు వారంలో 2-3 సార్లు తలస్నానం చేస్తాం, 2-3 సార్లు కంటిన్యూగా వాడతాం అవసరం లేదు. వారానికి ఒకసారి ఇది పెట్టండి. నార్మల్గా తలస్నానం షాంపూతో చేయండి. వారానికి ఒకసారి ఇది పెట్టుకొని తలస్నానం చేసి 3 వారాలు చేసిన తర్వాత గ్యాప్ ఇచ్చేసేయండి. సో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 వారాల తర్వాత మళ్ళీ వాడండి. ఎందుకంటే ఒక 2-3 వారాలకు ఒకసారి ఇది వాడిన తర్వాత కంటిన్యూగా డాండ్రఫ్ అనేది పోతుంది. అసలు ఇంకా డాండ్రఫ్ అనేది ఉండదు. సో ఉండదు కాబట్టి మీరు ఇంకా వాడనవసరం లేదు. డాండ్రఫ్ పోయింది అనగానే ఆపేసేయండి. కంటిన్యూగా కూడా వాడొద్దు. ఎందుకంటే మనకి షాంపూస్ ఏవైనా కానీ కొద్దిగా కెమికల్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి ఒక 2 to 3 టైమ్స్ వాడిన తర్వాత డాండ్రఫ్ పోతే ఆపేసేయండి. ఒకవేళ మళ్ళీ మీకు డాండ్రఫ్ వచ్చింది అన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. సో ఇలా వాడుతూ ఉంటే మనకి డాండ్రఫ్ అనేది పోతూ ఉంటుంది. కొంతమందికి కంప్లీట్గా పోతుంది, కొంతమందికి వాళ్ళు మెయింటైన్ చేయకపోవడం వల్ల, హెయిర్ని సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు మాత్రమే మీరు షాంపూ యూజ్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే డాండ్రఫ్ అనేది కంప్లీట్గా పోతుంది. డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ డ్రై అయిపోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి డాండ్రఫ్ ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత బెటర్. మనకి హెయిర్ లాస్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ కీటనోజల్ అనే ఫార్ములా ఉన్న ఏ షాంపూ అయినా యూజ్ చేయండి. ఇదే బ్రాండ్ యూజ్ చేయాలని మాత్రం నేను రికమెండ్ చేయట్లేదు. ఏదైనా యూజ్ చేయండి, కాకపోతే ఎక్కువగా యూజ్ చేయకండి. సో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. డాండ్రఫ్ అనేది సింపుల్గా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.